వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రమ్య. తమిళనాడు రాజకీయాలు, సినిమా రంగం మధ్య ఉన్న అనుబంధం మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈసారి చర్చకు కారణం ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ పేరు మీద వైరల్ అయిన ఒక ఫోటో. అందులో ఆయనను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తమిళనాడుగా చూపించడం పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సినీ ప్రముఖుల ఎంట్రీపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నటుడు విజయ్ రాజకీయాల్లోకి రావడం, పార్టీ కార్యకలాపాలు ప్రారంభించడం వంటి పరిణామాలు తర్వాత మరికొంతమంది సినీ వ్యక్తులు కూడా రాజకీయాల్లోకి వస్తారనే చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాఘవ లారెన్స్ పేరు కూడా వినిపిస్తుంది. అయితే ఈ ఊహాగానాలకి బలం చేకూర్చినట్టుగా సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో రాఘవ లారెన్స్ అఫీషియల్ అనే అకౌంట్ ద్వారా పోస్ట్ అయిన ఆ ఫోటోలో లారెన్స్ ఉప ముఖ్యమంత్రిగా చూపిస్తూ నేమ్ ప్లేట్ కూడా జత చేశారు. అదనంగా ఆ ఫోటోలో ఆయన లుక్ కూడా విజయ్ స్మైల్తో పోలి ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తించింది. ఈ ఫోటో చూసిన వెంటనే నెటిజన్లు స్పందించు ఇంకా రాజకీయాల్లోకి రాకముందే డిప్యూటీ సీఎం పోస్టా అంటూ ట్రోలింగ్ ప్రారంభించారు. కొందరు ఇది అతిగా ఆశపడ్డం అంటూ విమర్శలు గుప్పించగా, మరికొందరు కనీసం ఎన్నికల్లో పోటీ చేయకముందే ఇలాంటి పోస్టులు ఎందుకని ప్రశ్నించారు. విజయ్ అభిమానులు కూడా ఈ పోస్టుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ వివాదంలో కీలక ట్విస్ట్ బయటపడింది. ఈ పోస్ట్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నిజానికి రాఘవ లారెన్స్ అధికారిక ఖాతా కాదని, ఇది ఫేక్ ఐడి అని నెటిజన్లు గుర్తించారు. లారెన్స్ అసలు అకౌంట్ వేరే ఉందని, ఈ పోస్ట్లో ఆయనకి ఎలాంటి సంబంధం లేదని ఆయన అభిమానులు స్పష్టం చేశారు. దీంతో ఈ ఫోటో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో తయారు చేసి కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లారెన్స్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తల మధ్యలో ఇలాంటి ఫేక్ పోస్టులు రావడం వెనుక ఉద్దేశం ఏమిటన్నది దానిపై చర్చ కొనసాగుతుంది. మొత్తానికి ఒక ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిన ఏఐ ఫోటో సోషల్ మీడియాలో పెద్ద వివాదానికి దారితీసింది. ఇది సెలబ్రిటీల పేరుతో ఫేక్ కంటెంట్ ఎంత వేగంగా వైరల్ అవుతుందో, అలాగే నిజానిజాలు తెలుసుకోకుండా స్పందించడం ఎంత సులభమో మరోసారి స్పష్టం చేసింది.